Hi everyone, welcome to Jyoti IT Solutions. ఈ వీడియోలో మనం mutable and immutable టైప్స్ ని ఎలా డివైడ్ చేస్తామనేది చూస్తాము. మ్యూటబుల్ అంటే ఇది మనకు గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. మ్యూటబుల్ అనేటటువంటిది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం అంటే చేంజబుల్ లేకపోతే మోడిఫైబుల్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇమ్యూటబుల్ అంటే నాట్ మోడిఫైబుల్ టైప్స్ అని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మ్యూటబుల్ టైప్స్లోకి అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎలిమెంట్ని కానీ వాల్యూస్ని కానీ ఒక ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ని కానీ చేంజ్ చేసుకోగలిగింది మ్యూటబుల్ టైప్స్ అని చెప్తాము. అలాగే ఇమ్యూటబుల్ టైప్స్లోకి వస్తే ఇక్కడ ఇంటీజర్స్ని మనం మోడిఫై చేసుకోలేము, చేంజ్ చేసుకోలేము. అలాగే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, స్ట్రింగ్స్, బూలియన్స్, టపుల్స్ ఇవి కూడా మనకు మోడిఫై కావు, అలాగే చేంజ్ అనేది అవ్వదు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఇంటీజర్స్ అనేవి మనం చేంజ్ చేసుకోగలము అనేటటువంటిది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి దానికి ఒక వాల్యూ అనేది ఎగడిస్తాను నేను. p = 4, q = p ఇస్తాను, తర్వాత r = 4a ఇస్తాను. అంటే ఇక్కడ మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది అంటే pకి 4 వస్తుంది, qకి 4 వస్తుంది, అలాగే rకి కూడా 4 వస్తుంది. ఇలా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. మనకు ఆల్రెడీ మనం చేంజ్ చేసుకున్నాం. ఒక ఆబ్జెక్టు p అనేటటువంటిది p = 6 ఇచ్చినప్పుడు 4 పోయి అప్డేట్లోకి 6 వస్తుంది. కానీ ఇక్కడ ఇమ్యూటబుల్ టైప్స్లో ఇంటీజర్స్ చెప్పున్నారు. మనకు పైథాన్లో వచ్చేసి ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో, ఏవైతే ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయో అవి స్టోరేజ్ కంటైనర్స్. వేరియబుల్ నేమ్స్ అనేవి స్టోరేజ్ కంటైనర్స్ కాదన్నమాట. ఏదైతే వాల్యూ ఉందో అది స్టోరేజ్ కంటైనర్లో ఉంటుంది. ఇప్పుడు స్టోరేజ్ కంటైనర్ అంటే ఏంటంటే ఇక్కడ నేను 4, 5, 6, 7, 8, 9, 10 వరకు నెంబర్స్ ఇస్తాను. వీటికి మనం ఇక్కడ ఆల్రెడీ PQRలో 4, 4, 4 అనేటటువంటి 3 వాల్యూస్ అనేవి ఉన్నాయి. 3 ఆబ్జెక్ట్స్కి అంటే 3 వేరియబుల్స్కి సేమ్ 3 వాల్యూస్ అనేవి 4లోనే ఉన్నాయి. ఈ 3 అనేటటువంటిది మనకి ఇక్కడ ఇంటర్నల్గా పైథాన్ను గుర్తుపెట్టుకొని ఉంటుంది, కానీ మనకి ఎక్కడ కూడా కనబడదు. తర్వాత ఈ 4 అనేటటువంటిది ఇక్కడ pకి వస్తుంది, qకి వస్తుంది, అలాగే rకి వస్తుంది. అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏముంటుందంటే మెమరీ లొకేషన్ అని ఉంటుంది. అది మన ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మెమరీ లొకేషన్ వచ్చేసి 10 నెంబర్స్ ఉంటాయి. లాస్ట్లో వచ్చేసి ఒక 6, 7, 8 ఇలా ఉంటాయి. ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క అంటే 4కి ఒక నెంబరు, 5కి ఒక నెంబరు, 6కి ఒక నెంబరు అలా ఉంటాయి. ఇవి సీక్వెన్స్లోనే ఉంటాయి. 6, 7, 9, 6, 8 అంటే 5కి 6, 7, 9, 6కి 6, 8, 0 ఇలా మనకు సీక్వెన్స్లో వస్తూ ఉంటాయి. దీనిని మనం ఎలా చూస్తాము, ఈ మెమరీ ఐడిని ఎలా చూస్తాం అనేది మనం ఒక ఫంక్షన్ తోటి ఈ మెమరీ ఐడిని చూడొచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా 4, 5, 6, 7, 8, 9, 10 అనేటటువంటివి ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ని మనం ఎందుకు చేంజ్ కావు, ఇమ్యూటబుల్ అని చెప్పుకుంటున్నామంటే ఇది వచ్చేసి PQR అనేటటువంటిది మనకు వేరియబుల్ నేమ్ అవుతుంది. వేరియబుల్ నేమ్ ఎక్కడ కూడా మెమరీలో స్టోరేజ్ అవ్వదు. మనకు 4 అనేటటువంటిది మాత్రమే మెమరీలో స్టోర్ అవుతుంది. 4 అనేటటువంటిది ఈ 6, 7, 8లో స్టోర్ అయినప్పుడు
మనకు ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నట్లుగా మనం మెమరీ అనేటటువంటిది పైథాన్ గుర్తుపెట్టుకుంటుంది. ఈ మెమరీలో 3 సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని. అందువలన మనం ఇక్కడ పీకి 6 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ 6 యొక్క మెమరీ ఐడి అనేది చేంజ్ అయిపోతుంది. అందువల్ల ఇది మనం చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రం మెమరీ ఐడి చేంజ్ అవుతుంది. అంటే ఇమ్యూటబుల్ అంటే ఇది చేంజ్ చేసుకోలేం. ఈ 4 ప్లేస్లో ఈ 6 అనేది రాదు మనకు. అలా ఇంటీజర్స్ కానీ, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, బూలియన్స్ కానీ, టపుల్స్ కానీ ఏవి కూడా మనకు ఇమ్యూటబుల్ అంటే ఈ నెంబర్ రీప్లేస్ చేసుకోలేనటువంటి నెంబరు. ఇక్కడ మెమరీలో వచ్చేసి ఇవి స్టోర్ అయ్యి ఉంటాయి. ఈ వేరియబుల్స్ అనేవి స్టోరబుల్ కంటైనర్స్ కాదు పైథాన్లో. అందువలన ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాము ఈ ఐడిని ఎలా చూస్తామనేది. p = 4 ఇస్తాను సేమ్, ఆర్ q = 4 లేకపోతే p ఇస్తాను. pకి ఏ వాల్యూ ఉంటుందో అదే వాల్యూ qకి కూడా వస్తుంది. ఆర్ = 4 ఇస్తాను. అంటే మనకి ఇప్పుడు PQR వాల్యూస్ 4 4 4 అయినాయి. మనం కావాలంటే మాడిఫై కూడా చేసుకోవచ్చు. p అని ఎంటర్ చేసినప్పుడు మనకు 4 చూపిస్తుంది. p వాల్యూని నార్మల్గా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను మెమరీ ఐడి అనేది చేంజ్ అయిపోతుంది కానీ p అనేటటువంటిది అక్కడే ఉంటుంది. 4 అనేటటువంటి వాల్యూ అక్కడే ఉంటుంది. ఇప్పుడు p వాల్యూ 5గా ఉంది. p వాల్యూని నేను మరలా మారుస్తాను, 4గా పెడతాను. ఇప్పుడు ఐడి అనేటటువంటిది ఫంక్షన్ ఎప్పుడు బ్రాకెట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మన వేరియబుల్ నేమ్ అయినా ఇవ్వచ్చు, వాల్యూ అయినా ఇవ్వచ్చు. 4 అని ఇస్తాను. ఫస్ట్ మన ఐడి అనేటటువంటిది ఇలా ఉంటుంది. మనం చూసుకోవాల్సింది లాస్ట్లో ఉండేటటువంటి 3 వాల్యూస్. ఈ మిగతావన్నీ కూడా మన ఐడికి ఏ ఐడికైనా సేమే ఉంటాయి. ఇది మెమరీ మీద డిపెండ్ అయి ఉండేటటువంటి మెమరీ అడ్రస్కి రిలేట్ అయి ఉండేటటువంటి వాల్యూ అన్నమాట. ఐడి అనేటటువంటిది ఒక ఫంక్షన్ అన్నమాట. ఈ ఫంక్షన్ని మనం మెమరీ చూడడానికి, లొకేషన్ చూడడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు ఐడి pని ఇస్తే సేమ్ లొకేషనే చూపిస్తుంది. ఐడి q ఇచ్చినా కూడా మనకు మన వాల్యూ అనేది 4లోనే ఉంది కాబట్టి ఇక్కడ q కూడా సేమ్ ఐడినే చూపిస్తుంది, మీరు చూడొచ్చు. అలాగే r ఇచ్చినా కూడా సేమ్ ఐడిని ఇక్కడ చూపిస్తుంది. సేమ్ ఐడి అన్నిటికీ ఉంది. ఎందుకు అంటే 4 అనేటటువంటి వాల్యూ ఇక్కడ సేమ్. ఇక్కడ మనం 880 పెట్టుకుందాం, అక్కడ మనకు 880 చూపిస్తుంది కాబట్టి ఇలా ఇది కూడా మారిపోతుంది. ఇది 881కి వస్తుంది. అది ఎలా అనేది చూద్దాం. ఇది 882కి 8 ఒకసారి చూద్దాం. 880-882 ఇలా వస్తుందో రాదో చూద్దాము. మనం చేంజ్ చేసి ఇప్పుడు ఆర్ అయిపోయింది. s = 5 ఇస్తాను. మెమరీ లొకేషన్ మారుతుందో లేదో చూద్దాము. ఐడి ఫంక్షన్, ఈ ఐడి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అని ఇస్తాను. మనకు సీక్వెన్స్లో అయితే రాలేదు. ఈ నెంబర్ అనేది మ్యాక్సిమం ఇంతవరకు ఒకేలాగా ఉంటుంది కానీ లాస్ట్ 3 నెంబర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే టీ ఇంకొక వేరియబుల్ ఇస్తాను. t = 6 ఇస్తాను. దీనికి ఏం ఐడి వస్తుందో చూద్దాము. ఐడి 6 అయినా ఇవ్వచ్చు, వాల్యూ అయినా ఇవ్వచ్చు, వేరియబుల్ అయినా ఇవ్వచ్చు. దీనికి మరలా 944 వచ్చింది. ఐడి t ఇచ్చినట్లయితే సేమ్ మనకు 6 వాల్యూలో ఏది ఉందో టీకి కూడా అదే చూపిస్తుంది. ఇలా మనకు ఐడి అనేది సేమ్ వాల్యూ తోటి మనకు చేంజ్ కాదు, ఇమ్యూటబుల్ అనేటటువంటి దానికి అర్థం ఇదేను.
మనం ఇంకా మ్యూటబుల్ ఆల్రెడీ సేమ్ ఇలాగే ఉంటుంది, కానీ చేంజ్ చేసుకునేటటువంటిది అది మనకు టైప్లో మనం ఏ టైప్ క్లాస్ని యూజ్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇలా మనకు మ్యూటబుల్ ఇమ్యూటబుల్ వాల్యూస్ అనేవి ఇంటీజర్స్లో, అలాగే మనం చూసినట్లయితే స్ట్రింగ్లో, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్లో, బూలియన్స్లో, టపుల్స్లో కూడా ఇవి చేంజ్ కాకుండా ఉంటాయి. ఐడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం మ్యూటబుల్ టైప్స్ని చూద్దాం. ఇమ్యూటబుల్ టైప్స్ ఆల్రెడీ చూసాము. మ్యూటబుల్ టైప్స్లో మనకు 3 ఉంటాయి: లిస్ట్, డిక్షనరీస్ అండ్ సెట్స్. లిస్ట్, డిక్షనరీస్ మనకు ఎలిమెంట్స్ని చేంజ్ చేసుకోగలం, అలాగే సెట్స్లో యాడ్ చేసుకోగలము. ఇలా మనం మ్యూటబుల్ టైప్స్గా ఈ మూడిటిని చెప్పుకుంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఒక లిస్ట్ ఇచ్చాను, CHK ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్లో 2, 4, 6. ఇది ఐడియల్గా చూద్దాము. సేమ్ అదే ఇస్తాను. స్క్వేర్ బ్రాకెట్లో ఇస్తే అది లిస్ట్ అవుతుంది, నార్మల్ బ్రాకెట్లో ఇస్తే టపుల్ అవుతుంది. ఇప్పుడు CHKకి ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇచ్చాను. దీనిని ఇప్పుడు ఐడి చూద్దాము. CHK ఐడి ఫంక్షన్ కాబట్టి మనం నార్మల్ బ్రాకెట్ని యూజ్ చేయాలి. మనకి ఇక్కడ లాస్ట్ 3, 4 నెంబర్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే 3 నెంబర్స్ గుర్తుపెట్టుకుందాం. 952 ఉంది. దీన్ని ఇప్పుడు చేంజ్ చేస్తాను. ఒక ఎలిమెంట్ని CHK అనే వేరియబుల్లో స్క్వేర్ బ్రాకెట్ మనకు ఇండెక్స్ నెంబర్స్, ఇండెక్స్, ఫార్వర్డ్ ఇండెక్స్, బ్యాక్వర్డ్ ఇండెక్స్ ఎలా వస్తుంది అనేది చూసాము. ఫార్వర్డ్ ఇండెక్స్ అయినా ఇవ్వచ్చు, బ్యాక్వర్డ్ ఇండెక్స్ అయినా ఇవ్వచ్చు. బ్యాక్వర్డ్ ఇండెక్స్ వచ్చేసి 6కి -1, 4కి -2, 2కి -3 వస్తుంది. అలాగే ఫార్వర్డ్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు 2కి 0, 4కి 1, 6కి 2 వస్తుంది పాజిటివ్ నెంబర్స్. బ్యాక్వర్డ్ ఇండెక్స్ వచ్చేటప్పటికి నెగిటివ్ నెంబర్స్ వస్తుంది. ఈ 2కి వచ్చేసి మనకి ఇక్కడ ఇండెక్స్ నెంబర్ తోటి మనం చేంజ్ చేసుకోవచ్చు. 0 ఇచ్చాను. ఇప్పుడు ఈక్వల్ టు మన 2కి బదులు 40 ఇస్తాను నేను ఇక్కడ. అంటే 2ని ఎలా చేంజ్ చేస్తాం అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రింట్ ఫంక్షన్లో ఇస్తే మనకు 2కి బదులు 40ని ఇక్కడ చేంజ్ చేసినట్లుగా మనకు చూపిస్తుంది. ఇది మ్యూటబుల్ కాబట్టి ఇక్కడ ఐడి చేంజ్ అవుతుందా లేదా చూద్దాము. ఐడి CHK మనం చూసినట్లయితే ఇక్కడ ఐడి అనేది ఎలిమెంట్ చేంజ్ అయినా కూడా ఐడి అనేది ఈ వేరియబుల్కి చేంజ్ అవ్వట్లేదు. ఇలా మనకు లిస్టు, సెట్స్, డిక్షనరీస్లో డిఫరెన్స్ అనేది మ్యూటబుల్కి ఇమ్యూటబుల్కి మనం ఇక్కడ చూసాము. ఈ మ్యూటబుల్ ఐడి తోటి మనం ఈ మెమరీ అడ్రస్ అనేటటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.